హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కాన్సెప్ట్ క్రాఫ్ట్. ఈ రోజు మనం ఛానల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుడ్ స్ట్రీట్ అయిన జిఎస్టీ ఫుడ్ స్ట్రీట్కి అయితే వెళ్ళబోతున్నామండి. ఇది కత్తాం కొలత్తూరులో చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో ఉంటుందండి. ఇది వెల్ నోన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇన్ చెంగల్పట్టు. ఈ జిఎస్టీ ఫుడ్ స్ట్రీట్ని మేము వీక్ డేలో ఎక్స్ప్లోర్ చేసామండి. అప్పటికే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. అదే వీకెండ్లో ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఫుల్ రష్ ఉండేది. అంత ఫేమస్ ఈ ఫుడ్ స్ట్రీట్. ఈ ఫుడ్ స్ట్రీట్లో పిల్లల కోసం ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటుందండి. చిన్న ప్లేయింగ్ ఏరియా. అక్కడ మీ పిల్లలతో కొంచెం టైం పాస్ చేయించవచ్చు. అలాగే ఇక్కడ మీ వీక్ డేలో వెళ్ళడం వల్ల మాకు పార్కింగ్ కూడా ఫ్రీగానే దొరికింది. వీకెండ్లో వెళ్ళుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ జిఎస్టీ ఫుడ్ స్ట్రీట్లో మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ చాలా మటుకు దొరుకుతాయండి. అవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ జిఎస్టీ ఫుడ్ స్ట్రీట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుడ్ గురించి మీకు చెప్పాలండి. అదే మష్రూమ్ వింగ్స్ ఫ్రై. ఇది మష్రూమ్ మామాలో దొరుకుతుందండి. ఇక్కడ కనిపించే రెస్టారెంట్లో ఇది ఇండియాస్ ఫస్ట్ మష్రూమ్ వింగ్స్ రెస్టారెంట్. అలాగే ఇక్కడ గోల్కొండాస్ రెస్టారెంట్ ఉంటుందండి. ఇక్కడ మన హైదరాబాదీ ఆల్ వెరైటీస్ ఆఫ్ హైదరాబాదీ బిర్యానీస్ దొరుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫుడ్ స్ట్రీట్లో మనకి చాట్స్, పావ్ బజ్జీస్, నూడిల్స్, ఆల్ వెరైటీ ఆఫ్ చికెన్స్ అలా చాలా దొరుకుతాయండి. అలాగే చెన్నైస్ అథెంటికేట్ అయిన అత్తో కూడా దొరుకుతుంది. అత్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మేము ట్రై చేసాం. ఈ అత్తో మనకి చికెన్ అండ్ వెజ్ వెరైటీస్లో దొరుకుతుందండి. మనం ఏది తీసుకున్నా సరే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. జిఎస్టీ ఫుడ్ స్ట్రీట్లో రేట్స్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటాయండి. మిగతా ఫుడ్ స్ట్రీట్స్తో పోల్చుకుంటే ఫుడ్ రేట్స్ కూడా ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటాయి. సో మనం ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళి అక్కడ మనం ఫుడ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయగలరు. అలాగే మా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.